ఏంటమ్మా ఇక్కడ వరకు దేనికి వచ్చారు మీరు? పెళ్ళి అయింది సార్ ఆయనకి. ఫస్ట్ భార్యకు 3 పిల్లలు. అయితే ఆ గ్యాస్ట్రోనే పోసుకొని చచ్చిపోయింది మేడం. అమ్మో 3 పిల్లలు ఉన్న ఆవిడ ఎందుకు? ఎందుకో మేడం ఇట్లా బాధలు పెడతాను చచ్చిపోయింది కానీ. సరే నీకు రెండో పెళ్ళై 3 పిల్లలు ఉన్నా అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని ఎందుకు అనుకున్నారు మీ ఇంట్లో వాళ్ళు? మామూలు కొంచెం పేదవాళ్ళు. మంచిగా ఉంటారు. మా అత్త మర్చిపోతే మళ్ళీ మా మామ ఇంకో ఆమె తీసుకొచ్చుకున్నారు. ఏం పని చేసినా కూడా ఇక 3 సంవత్సరాలు మా అమ్మాయి కడుపులో పడ్డది. ఇక మా అమ్మాయి పుట్టినాక గొడవలు పెట్టుకుంటాడు ఒక నాతో. ఏం పని చేసినా కూడా నచ్చుతలేడు. మీ పాప పుట్టిన తర్వాతనే గొడవలు అనేవి మొదలయ్యాయి. అంటే వేరియేషన్ ఏమైనా చూపించారా మీకు పుట్టిన పిల్లకి ఆ పిల్లలకి అలాగేమన్నా? ఏం లేదు మేడం, అసలు ఏం లేదు కానీ ఇంకా అవన్నీ చూసుకున్నాడు మేడం. ఇక ఇప్పుడు మళ్ళీ చచ్చిపోయిన వాళ్ళ అక్కని చూసుకున్నాడు మేడం. వాళ్ళ అక్కని మొదటి భార్య చనిపోయిన భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ అక్కతోనేనా? వాళ్ళ పెద్దనైన బిడ్డ. వాళ్ళ భర్తను వదిలేసి ఇక్కడికి వచ్చింది మేడం. ఆమెకు ఒక కొడుకు బిడ్డకు పెండ్లైంది, కొడుకు పెండ్లైంది. మనమరాళ్ళు మనమరాన్లు. పెద్ద వెళ్ళి అక్కడ కాలి చచ్చిపోయింది, నువ్వు కూడా రెడీ అవుతున్నావు వెళ్ళటానికి అని చెప్పి వాళ్ళకి ఆ భయం లేదా? అంటారు కదా సార్, నా సొంత చెల్ల బిడ్డని ఇంట్లో తెచ్చుకుంటాను, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, నా సొంతం చెల్ల బిడ్డ అది. సరే ఎంత పంచాయతీ నడుస్తుంటే ఆవిడ పెళ్ళిళ్ళు అయిపోయిన పిల్లలు ఉన్నారు అంటున్నావు కదా, వాళ్ళు ఊరుకుంటున్నారా వాళ్ళ అమ్మ అలా చేస్తుంటే? నేను ఎన్నడో ఇష్టపెట్టినావు, నాకు చచ్చింది అనుకొని ఇష్టపెట్టినావు, మాకు మేము చంపుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి. ఆమెకు కొంచెం చిన్నప్పటి నుంచి దేవుడు అని ఉన్నది మేడం. నా పెళ్ళైనాక నాకు పిల్లలు పుట్టినాక ఆమెకు ఒక సంబంధం ఇచ్చింది మేడం. వాడు పిచ్చోడు. నీకు మొదటి పెళ్ళి అయిందా? ఆయనకు ఒకటే రోజు నాడికి ఒకటే రోజు పోయినా మేడం. ఆయనకు కొంచెం పిచ్చిలేసింది ఆయనకు. ఒక రోజే ఉన్నావు? ఒక్క రోజు ఆడ పెళ్ళైన రోజు మళ్ళీ మరి పెళ్ళికి మా ఇంటికి వచ్చిన ఆయనకు పిచ్చిలేసిపోయింది.